హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ములక్కాడ కోడి మాంసం కూర చేసి చూపిస్తాను. పదండి. ఓకే, ముందుగా మసాలా ముద్ద తయారు చేసుకోవాలండి. 2 చెంచాల ధనియాలు, 3 యాలకులు, 3 లవంగాలు, 1/2 చెంచా మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 చెంచా జీలకర్ర, 1 చిన్న కొబ్బరి ముక్క, ఇవన్నీ బాగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ మసాలా దినుసులు అన్నిటితో పాటు 12 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్క వేసుకుని మొత్తం మెత్తగా దంపి ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. కుండ పెట్టుకుని 3 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే 5 పచ్చిమిరపకాయ చీలికలు, 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు 50% మగ్గాక కోసి పెట్టుకున్న 4 ములక్కాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ ములక్కాయ ముక్కలు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గిన తర్వాత 2 టమాటా ముక్కలు, అలాగే దంపి పెట్టుకున్న మసాలా ముద్ద కూడా వేసుకుందాం. 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. పచ్చివాసన పోయాక కేజీ చికెన్ వేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం మంటలో వదిలేద్దాం. 10 నిమిషాలు అయ్యాక ఒక్కసారి అలా కలుపుకొని 2 చెంచాల కారం, 100 ml వాటర్ వేసుకుని బాగా కలిపేసుకుని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుని అలా ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోద్దండి. అంతేనండి, డన్. అద్దిరిపోయే ములక్కాడ కోడి మాంసం కూర రెడీ. అబ్బా, ములక్కాయ కోడి మాంసం కూర మజాకనా. జంపర్ మే బంపర్ అండి. 2 ములక్కాయ కోడి మాంసం కలగలిపి మంచి టేస్ట్ వచ్చింది. సూపర్.